అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కిషన్ వ్లాగ్స్. ఇది నేను నైట్ క్లిప్ అండి. బాదం అయితే నానబెట్టాననమాట. అది యాడ్ చేయడం మర్చిపోయాను నిన్నటి వీడియోలో. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే అయితే టీ పెట్టేశానండి. నేను టీ పెట్టి నైట్ మిగిలిన రైస్తో పులిహోర చేసేలోపు అమ్మ అయితే బయట ఉన్న గిన్నెలు కడిగేసిందనమాట. ఇంకా చేపలైన వస్తే చేపలైతే తీసుకుందమ్మ. ఇక్కడ నేను ఫస్ట్ వాటర్ తాగేసిన తర్వాత అయితే టీ తాగుతానమాట డైలీ కూడాని. ఇంకా పులిహోర అయితే చేసేస్తున్నాను నేను. అమ్మీలోపు చేపలు బయటికి తీసుకెళ్ళి చేపలైతే చేసేస్తానని చెప్పింది. ఇంకా ఎప్పుడు చూసినా చింతపండు పులిహోర అయిపోతుందని చెప్పేసి ఇంకా ఇంట్లో ఇలాగా నిమ్మకాయలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా నిమ్మకాయ పులిహోర అయితే చేసేసానమాట. ఒక ఫుల్లు నిమ్మకాయ అయితే పిండేసి ఇంకా నిమ్మకాయ పులిహోర అయితే చేసాను. నేను ఇంకా రైస్లో నిమ్మకాయ ఇంకా ఉప్పు కలిపేలోపు అక్కడ తాలింపు అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా తాలింపు రెడీ అవగానే ఇది మంచిగా మిక్స్ చేసేసి అయితే తాలింపులో వేసేసి పులిహోర అయితే రెడీ చేశాను. నేను ఇవన్నీ చేసేలోపు అమ్మ అయితే చేపలు నీట్గా క్లీన్ చేసి అయితే ఇచ్చేసిందనమాట. ఇంకా చేపలు క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా అందరం మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. డాడీ బయటకు వెళ్ళిపోయారు. ఇంకా మేమే తినేది ఇంట్లో. ఇంకా పులిహోర అయితే తినేసాం అనమాట. ఇక్కడ మా మహికి కొన్ని వాటర్ ఇచ్చి కొంతసేపు అలా యానిమల్స్ నేమ్స్ అవి చెప్తున్నాను. తనైతే మళ్ళీ రిపీట్ చేస్తుంది అనమాట. అలా కొంతసేపు కూర్చుని టైం స్పెండ్ చేసేసరికి ఎవ్రీ ఫ్రైడే మా ఇంటి సైడ్ ఇలా ఒక ఆయన వస్తారండి. బండి మీద అన్ని సామాన్లు తీసుకుని ఆయన వచ్చారనమాట. ఇంకా అలా వెళ్ళి కొంతసేపు అక్కడక్కడ తిరిగి మాకు కావాల్సినవన్నీ తీసుకుని అయితే ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా చేపల కర్రీ అయితే ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఇంకా కావాల్సినవన్నీ ముందుగా రెడీ అయితే పెట్టేసుకున్నాను అనమాట. పెట్టేసుకుని ఇంకా ఆయిల్ అయితే గ్యాస్ మీద పెట్టేసుకుని ఆనియన్స్ అయితే ఫ్రై చేసేస్తున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసి అయితే మంచిగా ఫ్రై చేసేస్తున్నాను. ఇవి ఫ్రై అయ్యేలోపు నేను ఇక్కడ మసాలా కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొన్ని చెక్కలు, ఒక 4-5 లవంగాలు, కొద్దిగా అల్లం వేసి అయితే దంచేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు ఆనియన్స్ మగ్గిపోయినాయి. కారం, ఉప్పు, పసుపు అయితే యాడ్ చేసేసి ముందుగా మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఫిష్, అవైతే వేసేసాను అనమాట. మీరు మీ ఇంట్లో ఫిష్ పులుసు ఎలా చేసుకుంటారు అనేది అయితే కమెంట్ చేయండి. దీని పేరు పండుగప్ప అని అయితే చెప్పారు. ఇంకా ఈ ముక్కలన్నీ వేసేసి ముందుగానే చింతపండు అంతా రెడీ చేసి పెట్టుకున్నాను కదా, నానబెట్టేసుకుని అదైతే పులుపు తీసేసుకుని చింతపండు పులుపు అయితే వేసేసానండి ఈ చేప ముక్కల్లోని. ఇవి చింతపండు పులుపు వేసిన తర్వాత ఇంకా వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట. చేప ముక్కలన్నీ ములిగే వరకు వాటర్ అయితే యాడ్ చేసేసి గిన్నెని కదిపానండి మొత్తం గట్టితో తిప్పకుండా. ఇంకా ఇవంతా రెడీ అయ్యేలోపు కూడా పక్కనే రైస్ అయితే పెట్టేశాను. రైసు ఇంకా చేపల కర్రీ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇక్కడ అమ్మ అటుకులు ఆడించిందండి. అవి నానమ్మలకి, పిన్యాలకి ఇమ్మని చెప్పేసరికి ఇంకా వాళ్ళకైతే ఇస్తున్నాను అనమాట. అమ్మ చెప్పింది ఇంత ఇంత ఇవ్వని చెప్పేసి మేము దీన్ని సోలా అని చెప్తాము. ఆ సోలతో అయితే ఇచ్చానమాట. ఇంకా డాడీ కొన్ని గ్రాసరీ అయితే నైట్ తీసుకొచ్చి ఉంటే అవి నేను ఇంకా సర్దేశాను. ఇక్కడ రైస్ ఇంకా కర్రీ 2 జరుగుతూనే ఉన్నాయి. నేను ఈలోపు ఇవన్నీ చేస్తూనే ఉన్నానమాట. నాకు రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బాదం తినడం మర్చిపోయాము నైట్ నానబెట్టినవి. ఈలోపు నేను, మా సిస్టర్స్ వీళ్ళందరూ బాదం అయితే తినేసాము. ఇక్కడ ఈ చెత్త అంతా వచ్చింది కదా, ఆనియన్స్, ఆ చెత్త అంతా మొక్కలకైతే వేసి వచ్చేసాను. ఇంకా మళ్ళీ బోర్ కొడుతుంది, కర్రీ ఇంకా అవ్వట్లేదని చెప్పేసి కొన్ని శనగలు అయితే తిందామని తీసుకున్నాను. ఇందాక వచ్చిన అంకుల్ దగ్గర అయితే తీసుకున్నాము. ఇంకా రైస్ అయిపోయింది. ఇంకా చేపల పులుసు కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంక కొత్తిమీర వేసేసి అయితే చేపల పులుసు అయితే దించేసి పక్కన అయితే పెట్టేశాను. ఇది అయిపోగానే మా మహికి అయితే స్నానం చేపించాను అనమాట. వెంటనే మా మహికి అయితే స్నానం చేపించాను. ఎందుకంటే ఆఫ్టర్నూన్ అప్పటికే 11:30 అలా అయిపోతుంది. తను మళ్ళీ పడుకుంటుంది కదా అని చెప్పేసి స్నానం చేపించేసి ఇంకా చూస్తే రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా తను తినేస్తుందా అని అడిగాను. ఇంకా వద్దని చెప్పింది. ఇంకిన్ని గిన్నెలు అయితే వచ్చాయన్నమాట. కడిగేద్దాం అనుకున్నాను కానీ అప్పటికే చాలాసేపు కిచెన్లో నిలబడే ఉండేసరికి కాళ్ళు నొప్పి వచ్చాయి. ఇంకా అయితే కడగలేదనమాట. ఇక్కడ మా చెల్లి ఫ్రిడ్జ్లో చాక్లెట్ పెట్టుకుంటే నేను దొబ్బేసి అయితే తినేసాను. ఇంకా మా మహి అన్నం పెట్టామని అడిగేసరికి తన కోసం వేడినీళ్ళు పెట్టేసి గ్యాస్ మీద తనకైతే కొంచెం అన్నం అయితే తినిపించాను. తనకు బాగా నచ్చిందంట ఫిష్ కర్రీ. తను ఫిష్ బాగా తింటుంది. ఇంకా తనకు తినిపించేసిన తర్వాత అదే ప్లేట్లో నేను కూడా వేసుకుని అయితే తినేసాను. ఫిష్ మంచిగా కుక్ అయిందండి. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో నేను మెహందీ ప్రాక్టీస్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మా చెల్లి వాళ్ళకి ఇద్దరికి కూడా 2 చేతులకి పెట్టానమాట. వాళ్ళకి కూడా మంచిగా అనిపించింది. ఈరోజు ఈవినింగ్ వాళ్ళు మ్యారేజ్కి అయితే వెళ్ళారు. దానికోసమే మెహందీ అయితే పెట్టమన్నారనమాట. ఇంకా అలా
ఈవినింగ్ చూస్తూ ఉండగానే 4 అలా అయిపోయింది. ఇంకా ఈవినింగ్ వచ్చిన గిన్నెలన్నీ కూడా కడిగేసాను. కొద్దిగా రైస్ అయితే ఉండిపోయింది. చేపల పులుసు అలాగే ఉంది. నైట్‌కి కూడా సరిపోతుంది అదే. ఇంకా మార్నింగ్ పులిహోర అంతా కూడా ఉందనమాట. పులిహోర అయితే పారేసానండి. అది నిన్న నైట్ కుక్ చేసిన కర్రీ కదా! నిన్న నైట్ కుక్ చేసింది కదా! అందుకని చెప్పేసి పారేసాను. ఇక్కడ నేనైతే గిన్నెలు కడిగేద్దామని చెప్పేసి అన్నీ గిన్నెలు షింక్‌లో అయితే ఏసేసుకున్నాను. ఇంకా మా చెల్లి పక్కనైతే టీ పెట్టేస్తుంది. ఆ కవర్ అయితే అలా ఇటు మర్చిపోయింది. కరిగిపోతదని భయమేసింది గానీ, తను ఆ లోపైతే తీసి పారేసిందనమాట. ఇంకా గిన్నెలన్నీ అయితే నేను ఒక్కొక్కటి వాష్ అయితే చేసేసుకున్నానండి. ఇంకా గిన్నెలు వాష్ చేసేసుకున్న తర్వాత బయటికెళ్ళి మొక్కలకైతే నీళ్ళు వేసేసాను. కొన్ని బట్టలైతే ఉన్నాయి. అవన్నీ వాష్ చేసేసుకున్నాను. ఇంకా నేను అవన్నీ షూట్ చేయలేదు. బయట పనంతా కూడాని. మీరు కూడా ఇంట్లో ఇలాగే ఒక పని రన్ అవుతూనే వేరే పని పెట్టుకుంటారా? లేదు మేము ఒక్క పని అయిన తర్వాతే వేరే పనిలోకెళ్తామా అని చేసుకుంటారా అనేదైతే నాకు కమెంట్ చేయండి. ఇంకా గిన్నెలన్నీ తోమేసిన తర్వాత ఒక్కొక్కటిగా కడిగేసి అయితే ఇంకా కింద గిన్నెల స్టాండ్‌లో పెట్టేశాను. నేను గిన్నెలు కడిగేలోపు మా చెల్లి టీ పెట్టేసింది కదా! అది కూడా తాగేసాననమాట. తాగేసి చూస్తే ఇంకా గిన్నెలు కడగాల్సినవి ఇవన్నీ వచ్చాయి. ఇంకా వాటన్నిటిని కూడా కడిగేసుకొని బయటైతే పెట్టేశానండి గిన్నెల స్టాండు. ఇక్కడ మొత్తం గ్యాస్ స్టవ్ అంతా కూడా మురికైపోయింది. అన్నం అది పొంగిపోయిందనమాట నిన్న. ఇంకా అదంతా క్లీన్ అయితే చేసేసుకున్నాను నేను. ఈ రోజంతా పని చాలా తొందరగా అయిపోయిందండి. ఎందుకంటే నైట్ డాడీ డిన్నర్‌కి రానని చెప్పేశారు భోజనానికి. ఇంకా అమ్మ వాళ్ళు కూడా పెళ్ళికెళ్ళేదని ఉంది. ఇంకా మార్నింగ్ చేసిన రైస్ ఉంది కదా! ఇంకా అదే మాకు సరిపోతుందనమాట. నేను, చెల్లె ఉంటాం ఇంట్లో. అమ్మ వాళ్ళందరూ పెళ్ళికెళ్తారు. ఇంకా ఎలాగో పనిలో పని అని చెప్పేసి ఇంకా గ్యాస్ స్టవ్ అంతా కడిగేసాను. ఇక్కడ నేనైతే మొక్కలకి నీళ్ళేసేసిన తర్వాత మా చెల్లైతే ముగ్గేస్తుందనమాట. తను ముగ్గేస్తుందని చెప్పేసి మా మహి కూడా ముగ్గు వేస్తుంది. ఈలోపు తలంతా పూసేసుకుందనమాట ముగ్గు. ఇంకా మా జోష్న ముగ్గు అయిపోయిన తర్వాత ఇంకా నేను వెళ్ళైతే పొయ్యి వెలిగించేసి మా మహికైతే నీళ్ళు పెట్టేసి స్నానం చేపిచ్చాను. ఇక్కడ తాతయ్య మజ్జిగ కావాలని చెప్పి అడిగితే మజ్జిగ అయితే ఇచ్చాననమాట. ఇంకా అమ్మ వాళ్ళందరూ పెళ్ళికైతే వెళ్ళిపోయారు. నేను మిగిలిపోయిన చేపల కూర రైస్ అయితే తినేసాను. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా నేను చేపల పులుసు ఒకటే వేసుకుని అయితే తినేసానండి. నైట్‌కి అయితే ఇంకా రేపు మార్నింగ్‌కి బాదం అయితే నానబెట్టేసి అయితే ఈ వ్లాగ్‌ని ఎండ్ చేస్తున్నాననమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.